కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామంలోని గంగాలమ్మ ఆలయం వద్ద రోడ్డు మార్జిన్లో అనధికారికంగా నిర్వహిస్తున్న చేపల మార్కెట్ను తక్షణం తొలగించాలని ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులు స్థానిక గ్రామస్తులు ఎమ్మెల్యే పంతం నానాజీని కోరారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు సుధీర్, కార్యదర్శి శ్రీనివాస్, మనోజ్ మాట్లాడుతూ చేపల మార్కెట్ కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడడంతో పాటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మార్కెట్ పరిసరాల్లో దోమలు, ఈగలు పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేపల వ్యాపారులు ఇప్పటికే కేటాయించిన మార్కెట్ యార్డుకు తరలేలా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మార్కెట్ను తరలిస్తే ట్రాఫిక్, పారిశుద్ధ్య సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు విజ్జిబాబు, నరేష్, అపార్ట్మెంట్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసరావు, నేను వాకలపూడి శ్రీ ఇంద్రప్రస్థ అపార్ట్మెంటు సెక్రటరీగా మాట్లాడుతున్నాను. మాది వాకలపూడి గ్రామ పంచాయతీలో ఈ అపార్ట్మెంట్లోని మేమందరూ కూడా 90 ఫ్లాట్స్లో ఓనర్స్ అందరూ కూడా నివసించుచున్నాము. మాకు ఇక్కడే ఈ గ్రామంలో గంగాలమ్మ గుడి సెంటర్ దగ్గర ఈ చేపల మార్కెట్ ఒకటి చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఈ మార్కెట్లు ఉండడం వల్ల జడ్పీఐ స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే వచ్చే ఎంప్లాయీస్ కానీ, ఇటు వెళ్ళే ఓఎన్జీసీ ఎంప్లాయీస్ కానీ, ఇలా ఈ పక్క నుంచి అచ్చంపేట వెళ్ళే దారికి కానీ, స్కూల్ పిల్లలు కానీ, ఉద్యోగస్తులు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. హెవీ ట్రాఫిక్ ఉండడం, ఈ ట్రాఫిక్ తోటి ఏంటంటే ఈ చేపల మార్కెట్ అంతా కూడా రోడ్డు మీకు వచ్చేసిందండి. ఆల్రెడీ గౌరవ శ్రీ పంత నానాజీ గారు వారు గవర్నమెంట్ వారి సహకారంతో ఇక్కడ కొత్త బిల్డింగ్ కట్టి ఉన్నారు చేపల మార్కెట్ కోసమని. ఈ మార్కెట్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ కొత్త బిల్డింగ్లోకి వీళ్ళందరినీ కూడా ఈ చేపల మార్కెట్ని అక్కడ షిఫ్ట్ చేయాల్సిందిగా మేమందరూ కూడా కోరుకుంటున్నామండి. అలాగే ఇక్కడ ఈ మార్కెట్ ఉండడం వలన దీంట్లో ఉంచే వ్యర్థాలన్నీ కూడా పట్టుకొచ్చి మా అపార్ట్మెంట్ పక్కని ఇక్కడ వేస్తున్నారండి. దాని వలన మాకు దుర్గంధమైన స్మెల్ వస్తుంది. అలాగే దాని తర్వాత దోమలు, ఈగలు, రకరకాల క్రిమికీటకాలు కూడా మాకు అపార్ట్మెంట్లోకి చొరవ చూస్తున్నాయండి. నేను చాలా ఇబ్బంది కలుగుతోంది. సో గౌరవ కలెక్టర్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు, మా యొక్క డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, పంచాయతీ ఆఫీసర్స్ కూడా దీని మీద యాక్షన్ తీసుకుని కూర్చున్నామండి. చాలాసార్లు మేము ఈ వాకలపూడి పంచాయతీ సెక్రటరీ గారికి ఈ యొక్క విన్నవించుకున్నామండి. చాలాసార్లు రిప్రజెంటేషన్ చేసాం, ఈ మార్కెట్ని అక్కడ షిఫ్ట్ చేయించండి, చాలా ఇబ్బంది పడుతున్నామని. కానీ ఆయన ఎక్కడ కూడా మాకు వాళ్ళు స్పందించట్లేదండి. మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం తప్ప స్వయంగా వెళ్ళి మేము అన్ని కలిసి ఈ యొక్క సెక్రటరీ గారిని కూడా చాలాసార్లు మేము కలిసి చెప్పి ఉన్నామండి. ఏ విధమైన యాక్షన్ కూడా లేదండి మాకు దాని మీద. సో గౌరవ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారు, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారు ఈ యొక్క సమస్యని ఇమీడియట్గా కొంచెం సాల్వ్ చేస్తారని ఈ అపార్ట్మెంట్ తరఫున, ఈ వాకలపూడి గంగాలమ్మ ఏరియాలో ఉండే బిల్డింగ్స్ ఉండే నివాసస్తుల తరఫున మేము అందరూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. తొందరగా ఈ కార్యక్రమం చేసి ఈ యొక్క మార్కెట్ని ఇమీడియట్గా కొత్త బిల్డింగ్లోకి షిఫ్ట్ చేయాలని మేము కోరుకుంటున్నామండి.